దేశభక్తి ఉప్పొంగిన వేళ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన శకట ప్రదర్శనలో తిరుపతి జిల్లా విద్యాశాఖ ప్రదర్శించిన శకటం ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. విద్య, అభివృద్ధి, నూతన ఆలోచనలకు ప్రతీకగా నిలిచిన ఈ శకటానికి లభించిన ఈ పురస్కారం తిరుపతి జిల్లా విద్యాశాఖకు ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా జిల్లా గౌరవ కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు, ఏపీసీ గారు మరియు సమగ్ర శిక్షా బృందానికి ఈ పురస్కారాన్ని అందజేసి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా విద్యాశాఖకు అభినందనలు. జై హింద్, జై భారత్. సామగ్రిని అందిస్తూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాల హాజరుకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. సాంకేతికతతో నాణ్యమైన విద్య, నైతిక విలువలతో విద్యార్థి వికాసం, పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన బాల్యం, సమగ్ర అభివృద్ధిలో బంగారు భవిష్యత్తు. ఇది పాఠశాల విద్యాశాఖ నినాదాలుగా ముందుకు సాగుతోంది. విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా నైతిక విలువలు, నైతిక విలువల ద్వారా మనలో ఉండేటువంటి తల్లికి వందనం, డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, లీప్ యాప్ వంటి అత్యాధునిక విద్యా కార్యక్రమాలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించేందుకు నైతిక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ద్వారా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందిస్తూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాల హాజరుకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. సాంకేతికతతో నాణ్యమైన విద్య, నైతిక విలువలతో విద్యార్థి వికాసం, పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన బాల్యం, సమగ్ర అభివృద్ధిలో బంగారు భవిష్యత్తు. ఇది పాఠశాల విద్యాశాఖ నినాదాలుగా ముందుకు సాగుతుంది. విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా నైతిక విలువలు, నైతిక విలువల ద్వారా మనలో ఉండేటువంటి అంధత్వాలను విడనాడి అంతరిక్షాన్ని సైతం అందుకునేలా కావలసినటువంటి అద్భుత శక్తులు విద్యార్థులను పెంపొందించేందుకు ఈ పాఠశాల విద్యాశాఖ ఆహర్నిశలు కృషి చేస్తుంది. ఏర్పాటు చేయడం జరిగింది. మెగా పేరెంట్స్ మీటింగ్ లో కలెక్టర్ గారు ఇక్కడ తాడు లాగే చిత్రం కూడా ఇందులో పొందుపరిచారు. పశు సంవర్ధక శాఖ వస్తుంది. తిరుపతి జిల్లా పశు సంపద వనరుల పరంగా రాష్ట్రంలో ప్రముఖ జిల్లాలలో ఒకటిగా నిలుస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధి మరియు పాడి రైతుల సంక్షేమంలో పశు సంవర్ధక శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. జిల్లాలోని 158 పశు వైద్యశాలలు మరియు 306 రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన పశు వైద్య సేవలు నిరంతరం అందించబడుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో గొంతు వాపు వ్యాధి నివారణలో భాగంగా 1,570,000 పశువులకి 36వ విడత జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమంలో 3,79,200